నామకరణం చేయాలి అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఈ సందర్భంగా అనేక మంది మహాత్ములందరినీ పిలిపించారు. అయితే ఆ నామకరణం ఎలా చేయాలి అనగా పిల్లల ముఖ లక్షణాలను తదేకంగా చూసేవారు ఆ రోజున మహర్షులు. ఆ బిడ్డ భవిష్యత్తులో ఏ గుణంతో ఉంటాడో గుణానికి తగినట్లుగా నామకరణం చేసేవారు. ఉదాహరణకి బిడ్డ ముఖం చూడగానే మంచి జాతకురాలుగా ఉంటే సుజాత అని నామకరణం చేస్తారు, మంచి జాతకురాలని. అసూయ లేనిదిగా ఉంటే అనసూయ అంటారు. జ్ఞానవంతంగా కనిపిస్తే భానుమతి అంటారు. ఇలాగ ఆ పేరు వల్లే ఆ గుణం కూడా ఉంటుంది. ఇలాగ ఆ పేరుకి గుణానికి అలా సంబంధం ఉండేది. ఈ గుణానికి తగ్గట్లుగా పేరు పెట్టేవారు. మరి మీ బిడ్డలకి ఏమి నామకరణం చేయమంటారు అన్నారు. వెంటనే మా బిడ్డలు మీరే చూసి మీరు సార్థక నామకరణం చేయండి అని ఆ బిడ్డలు మహాత్ముల చేతికి అందించారు. అందుకే మహాత్ముల చేతికి మన పసిబిడ్డలు అందిస్తే వారి దివ్య తపో హస్తముల ద్వారా ఆ బిడ్డలకు నామ నక్షత్రం ద్వారా గాని జన్మ నక్షత్రం ద్వారా గాని ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. అందుకే సాధువునాం దర్శనం పుణ్యం స్వర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం సేవనం ముక్తిదాయకం. మహాత్ముల ఆశీర్వచనాలు అంత గొప్పవి. అల్పాయుష్కుడు అని రాశాడు మార్కండేయుడి శిరస్సు లలాటం పైన. ఆ మార్కండేయుడు అనేక మంది మహర్షులకి సాష్టాంగ నమస్కారం చేయగలిగిన వాళ్ళు ఏమని దీవించారు? దీర్ఘాయుష్మాన్ భవ అనేసరికి బ్రహ్మ రాసిన అల్పాయుష్కుడు దూరమైంది, మహర్షుల ఆశీర్వచనమే బలమే గొప్పదైంది. కాబట్టి ఆ బిడ్డను చూస్తూ ఉంటే ఇద్దరు కూడా దివ్య తేజో సంపన్నులై కనిపిస్తున్నారు. వీరిద్దరూ కూడా దేవతాంశానికి చెందిన బిడ్డలు కనుక తల్లి పేరు కుమారునికి నామకరణం చేయాలి, తండ్రి పేరు కూతురికి నామకరణం చేయాలి. కాబట్టి ముందుగా పుట్టింది అబ్బాయి కనుక పురుషుల వాడు కనుక అమ్మ కుసుమాంబ నీ యథార్థమైన పేరు చెప్పమ్మా అన్నారు. వెంటనే కుసుమాంబను మహాత్ములారా ఇంతకు ముందు తల్లి పేరు కుమారునికి ఎవరెవరు పెట్టారో కొంచెం వివరంగా చెప్పండి అన్నది కుసుమాంబ. అప్పుడు ఆ మహాత్ములు అంటున్నారమ్మా, ఆంజనేయదేవి కుమారునికి ఆంజనేయపుత్రం శ్రీ ఆంజనేయ ఆంజనేయ స్వామి కూడా తల్లి పేరే కుమారునికి నామకరణం చేశారు. సుమిత్ర కుమారునికి సౌమిత్రి అన్నారు, అంటే లక్ష్మణుడు. తల్లి పేరే కుమారునికి నామకరణం. గంగా కుమార గాంగేయ అంటే భీష్ముల వారి అసలైన పేరు గాంగేయుడు. తల్లి పేరే కుమారునికి నామకరణం చేశారు. నాగకన్య కుమారుడు కనుక నేను నాగార్జునుడు అన్నారు. ఉలూపి గర్భాన ఉలూపి యొక్క జన్మించిన వారు. గజగౌరి కుమారునికి గజ ముఖుడు అన్నారు. ఇలా తల్లి పేరుని కుమారునికి పెట్టిన వాళ్ళ వివరాలు అనేక ఉన్నాయి. ఓ కుసుమాంబ మీ యథార్థమైన పేరు చెప్పమ్మా అనగానే కుసుమాంబ అంటుంది, మహాత్ములారా నేను జన్మించక ముందు మా తల్లి తండ్రి సంతానం లేక రాయలసీమలో ఉన్న హంపి అనే పుణ్యక్షేత్రంలో విరూపాక్షేశ్వర స్వామి వ్రతం చేసిన కారణంగా నేను జన్మించానని నాకు నామకరణ నామం విరూపాక్షేశ్వరి అని ఉండేది. కాబట్టి నా యథార్థమైన పేరే నా కుమారునికి నామకరణం చేయండి అనగా అమ్మాయి చిన్నది, ఆ అబ్బాయి పెద్దవాడు కనుక 4 అక్షరాల పేరు నామకరణం చేస్తున్నారు. విరూపాక్ష